హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక చిన్న విషయం మీతో చెప్దామని వచ్చినాను ఈ వీడియోలోకి. ఈ డ్రైవర్లు ఎలా ఉండాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక విషయం చెప్దామని నేను ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా వస్తారా, కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండారే కొత్త వాళ్ళకు కానీ ఒక నా తరపు నుంచి ఒక ఏమంటారు, ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, మీ గురించే నేను చెప్తున్నాను. చాలా మంది చేసే తప్పేమంటే ఇక్కడ వస్తామన్నట్లే వాళ్ళకు కారు ఇస్తానంటే ఏదో పెద్దగా ఒక పైలట్లము అన్నట్టుగా ఎట్లా అంటే అట్లా తోలేయడము, బండ్లు ఎలాగంటే రఫ్ అండ్ టాప్కి వెళ్ళిపోవడము ఇట్లా చేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పులు మాత్రం ఎవరు చేయొద్దండి ఇక్కడ వచ్చిన తర్వాత. ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉన్నారు, ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అయితే ఎరకపోతే ఎవరు కాపాడరు. అర్థమైందా? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎవరైనా కానీ ఇక్కడ రాండి వచ్చిన తర్వాత. ఎందుకంటే నా లైఫ్లో నేను ఉండే ఇప్పుడు నేను సౌదీలో మదీనాలో ఉంటాను. నేను ఉండే ఏరియాలో చుట్టుపక్కల కొన్ని జరిగినాయి, దాని ఆధారంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక మహారాష్ట్ర అతను ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, అదే 1 year 2 year బ్యాక్ ఇక్కడే ఉన్నాడు, మా ఏరియాలో ఉన్నాడు. ఆ పిల్లోడు కొత్తగా వచ్చినాడు అనమాట. వానికి ఫ్యామిలీ, అమ్మ నాన్న, ఇంకా పెళ్లి కాలేదు ఆ అబ్బాయికి. ఒక కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే వాడు మా ఉండే ఏరియా, నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు మా ఏరియా ఎట్లా ఉంటుంది అనేది. పిల్లోళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. కొంచెం ఏరియా అంటే క్లాసికల్గానే ఉంది మా ఏరియా. కానీ ఇక్కడ ఎవరన్నా అంటే మా ఏరియాలకి ఎవరన్నా రావాలన్నా కూడా వాళ్ళ ఐడి ఇవ్వాలన్నమాట. అట్లా ఉంటుంది అనమాట, ఒక అఫీషియల్ ఏరియా మాదిరిగా ఉంటుంది. అందుకని ఇట్లా ఏరియాలో పిల్లలు బయట బాగా ఎక్కువ ఆడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే బయట మాదిరి ఉండదు అనమాట, లోపల ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. అందువలన పిల్లలను ఫ్రీగా వదిలేస్తారు ఇక్కడ. అర్థమైందా? వదిలేయడం వల్ల ఏమవుతారంటే ఈ మనము డ్రైవర్లము ఎవరైనా కానీ, మన ఇండియన్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ, అజనబీలు అంటే బయట దేశస్తులు ఎవరైనా కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ఫ్యామిలీ ఉంది, ఎలాగరా మనం ఇటు వచ్చిన తర్వాత మనం ఏమైనా ఇక్కడ ఇబ్బంది వస్తే మనకు ఎవరు కాపాడుతారు అనేది మాత్రము మనసులో పెట్టుకొని రాండి ఇక్కడ. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉండాల. ఒక ఫస్ట్ విషయం. ఆ పిల్లోని విషయం చెప్తాను. సారీ, కొంచెం లెంత్గా ఉన్నా కూడా ఏమనుకోద్దండి వీడియో. నేను మీ గురించే చెప్తాను ఈ విషయము. ఆ పిల్లోడు రఫ్ అండ్ టాప్గా తోలేది. అంటే వాడు ఎక్కడన్నా పోని రాని, ఇక్కడ మా వీధి పక్కనింటే పోవాలి వాడి ఇంటికి. తోలేదంటే మేము మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటాం కదా ఇక్కడ, పాత డ్రైవర్లము. మేము అనుకుంటే ఎందుకు ఇంత రఫ్గా తోలడం, ఎందుకు అవసరమా, ఇంత ఏమి ఒక నిమిషం లేట్ అయితే మాత్రం ఏమైపోతుంది అని మేము అనుకునేది జనరల్గా. ఒకరోజు అని చెప్పినాం మేము, రే ఇంత స్పీడ్గా అవసరం లేదు, ఇక్కడ చిన్న పిల్లలు అంతా తిరుగుతూ ఉంటారు, ఏదన్నా జరగరాంది ఏమన్నా జరిగితే నీకు ఇబ్బంది, బండ్లు కూడా వస్తూ ఉంటాయి, దూరుతూ ఉంటాయి, అంత స్పీడ్ పోవద్దురా అంటే వాడు ఇక్కడ వదిలేవాడు. తర్వాత ఏమైంది చెప్పిన తర్వాత మేము అనుకుంటాను ఇప్పుడు వీడికే తెలుస్తుంది అని. ఒక 6 months జరిగిందంతే. పోయి సర్రని వచ్చినాడు, ఒక బండి గుద్దేసామన్నట్లే ఇంకేముంది, పోలీసు వచ్చాడు, చూసినాడు, రాసినాడు, ఏందే తప్పని తెలియంది. ఇంకేముంది, దగ్గర 11,000 చిల్లర అన్నమాట. మొత్తం వీడే కట్టాలని చెప్పి చెప్తారు. కఫీల్ ఏమంటాడు, నేను కట్టాను, నువ్వు గుద్దినావు, నువ్వు తప్పు చేసిన తర్వాత నువ్వు కట్టుకో. అర్థమైందా? అలా అని చెప్పేసి వాడిని ఎత్తిన. వాడు ఇంకా లబో గిబో అంటే ఇంకేం ప్రయోజనం, ముందు చెప్తే విన్నాడా? ఏం లేదు. తర్వాత ఏం చేసినాడు అంటే, నేను ఇప్పుడు మదీనాలో ఉంటా కాబట్టి ఉమ్రాకు హజ్కి వస్తా అంటారు. వాళ్ళు ఇంటికి ఈడు ఫోన్ చేసి డబ్బులు కొంచెం తెప్పించుకొని బాధలు పడి అక్షరాలు పడి కఫీలు కాడుకొని ఎట్లాగొట్లా అది సాల్వ్ చేసుకున్నాడు. ఇంకా ఈయన బండికి డ్యామేజ్ అయింది కదా, కఫీలు ఏమన్నా అంటే నాకు అవసరం లేదు వెళ్ళిపోయినాడు, పంపించేసినారు. చూసివే, వచ్చిన దానికి ఇలా చేసుకొని ఇట్లా ఇబ్బందులు పడతారు. ఇంకో విషయము, ఇక్కడే ఏరియాలో ఇంకొకరు ఉన్నాడు, కర్ణాటక అతను. ఆయన ఏం చేసినాడంటే మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం, టీకి తాగుతూ ఉంటాం, ఎప్పుడైనా భోజనాలు కూడా చేస్తూ ఉంటాము. ఆయన అంతే సేమ్ అలాగే. అంటే ఆయన వచ్చి ఆడేదో ఇండియాలో డ్రైవింగ్ స్కూల్ ఏదో నేర్చుకుని వచ్చేసినాడు. అంత తెలియదు అనమాట. ఈడ వచ్చిన తర్వాత కొంచెం ఏదో కఫీల్ బాగా అయ్యి వేరే అతను చెప్పి కొంచెం నేర్పించుకొని కొంచెం బాగా స్టడీ అయిపోయినాడు.
అయిపోయినాడు. ఇప్పటికి 2-3 ట్రిప్పులు అయిపోయినాయి. అంటే వానికి ఇక్కడ ఇండియాకి పోవడం రావడం అయినాయి. ఇంత 2 ట్రిప్పులు ఏమైందంటే వాని ఇంటి నుంచి మా ఇంటికాడ వచ్చే దావలో వస్తా ఉన్నాడు. నేను కూడా స్ట్రైట్, అంటే నాది పెద్ద రోడ్ అనమాట, నా ఇంటి ముందరే ఉంటుంది, నేను చూపిస్తాను వేరే వీడియోలో. నేను స్ట్రైట్గా పోతున్నాను, నేను నా ఫ్రెండ్ పక్కన అన్నాడు, నేనే బండి తోలుతాను. వాడు మొబైల్ చూసుకుంటూ వచ్చేసినాడు. ఆ లైటింగ్ వచ్చేసి నాకు పడడం వల్ల నేను హార్న్ కొట్టాను. హార్న్ కొడతా అంటే వాడు బండి చూసుకునేసి ఒక దమన కట్ చేసినాడు. అయినా కానీ బండి వచ్చి గుద్దేసినాడు. అంటే నేను డ్రైవర్ డోర్కు నా బ్యాక్ డోర్కు మధ్యలో వచ్చి గుద్ది పారేసినాడు. అంటే ఇప్పుడు నా బండికి రిపేర్ చేయాలంటే కనీసం అంటే 4-5 వేలు అవుతుంది. నేను నా బండి బయట ఉంది, చూపిస్తాను, అది కూడా అట్ట చేసినాడు. అప్పుడు కూడా మా కఫీలు కొంచెం పోతే పనులని వదిలేసినాడు. అప్పుడే చెప్పినా వానికి, రే కొంచెం మారరా, చూడు ముందు కూడా వాడిని జరిగింది, ఇప్పుడు నీ జరిగింది, ఇప్పుడన్నా మారు. అంటే భలే కేర్లెస్గా తోలేది వాడు. మా కర్ణాటక అబ్బాయి చాలా కేర్లెస్గా తోలేది. పెళ్ళైంది వానికి కూడా ముగ్గురు బిడ్డలేమో వానికి ఫ్యామిలీ ఉంది. రే కేరళకు తోలదురా, ఇబ్బందులు పడదండి చెప్పినాము, అయినా వాడే ఇండలేదు. సరే అని ఇటువంటి వాని కఫీలు ఇక్కడ బాడికున్నాడు అనమాట. తర్వాత వేరే ఏరియాలో ఇల్లు కట్టుకొని ఆడికి మారినాడు అతను. ఏమైంది, ఇప్పుడు లాస్ట్ పైన బక్రీద్ కాక అంత ముందు బక్రీద్కు వాడు ఇంటికి పోవాలన్నమాట. ఇంటికి పోయేదానికి అన్నీ రెడీ చేసుకున్నాడు, సామాన్లు అన్నీ లగేజ్ అన్నీ కట్టేసినాడు. మన్నాడు ఫ్లైట్ వానికి సాయంత్రం. మేమే ఎవరన్నా వదలల్లా వానికి మదీనాలో ఎయిర్పోర్ట్లో. ఏం చేసినాడు ఏమో త్యాను పోయినాడు. వచ్చేటప్పుడు వాడు వచ్చే రోడ్డు సన్న రోడ్ అనమాట, ఏదంటే కొంచెం సింగిల్ రోడ్డు ఉంది. అటుంటి పెద్ద రోడ్లో రావాలా, సర్రాని ఈ పక్క నుండి ఆ పక్కకు అంటే స్లో చేయకుండా వెళ్ళిపోవాలని చూసినాడు. అదే టయానికి ఒక కామరీ అంటే లేటెస్ట్ మోడల్ మంచి కొత్త బండి వచ్చేసింది. వచ్చి గుద్దడము మొత్తం హెయిర్ బ్యాగ్లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి. వెనకాల టైరు బ్యాక్ టైరు మొత్తం రిమ్ అంతా వంగిపోయి టైర్ లోపల వెళ్ళిపోయింది అనమాట. లోపల వెళ్ళిపోయేసి ఇబ్బంది, మొత్తం వెనకాల బంపర్ గింపర్ అన్నీ పగిలిపోయినాయి. అంత మీరు చూసుకోండి ఎంత ఇదిగా కొట్టింటే అంత జరిగింది చూడండి. రేపు పొద్దున్నే పండగ, బక్రీద్ పండగ నైట్, అంటే వాడు నీళ్ళు పోసుకొని నమాజ్ పోవాలి ఇంక పొద్దున్నే. అలా జరిగిందనమాట. ఏమైంది, పోలీసు వచ్చినాడు, అది మొత్తం చూసుకుంటారు కదా మ్యాప్ ఏముంది ఎట్లా అని చూసుకున్నాడు. ఎవరు తప్పు, ఇందు తప్పు కనబడిపోయింది. కనబడిపోయిన తర్వాత రాసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళా దాని తర్వాత ఏమవుతుందంటే మనకు దాన్ని ఎంత ఖర్చు అవుతుందంటే రాపించుకొని రావాలన్నమాట. రాపించుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత సౌదీ 30,000 రియాలు ఖర్చు అవుతుంది చెప్పి రాపించుకొచ్చినాడు, ఎస్టిమేషన్ అనమాట. రాపించుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాడు. ఈయనకి మళ్ళీ పిలిపించి ఇంత ఖర్చు అవుతుంది కట్టయినారు. నేనెందుకు కడతాను అని ఈయన కఫీలు చెప్పినాడు. నువ్వు నీ బండికి ఇది ఇన్సూరెన్స్ చేయించలేదు కదా, ఇప్పుడు ఉన్నింటి కానీ ఆ డబ్బులు వానికి వచ్చాయి కదా, నేనెందుకు కడతానని ఈడంటాడు డ్రైవర్. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు కట్టుకొని వాడంటాడు. అలాగా ఆ ఇంటికి పోయేవాడు నిలిచిపోయాడు అనమాట. పోలేదు, మళ్ళా ఇక్కడే ఉన్నాడు. ఆ బక్రీద్ పండుగ అయిపోయింది, వేరే బక్రీద్ పండుగ అయిపోయింది, స్టిల్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికి కూడా అట్లే ఉన్నాడు. ఇప్పటికీ ఇదే వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాడు ముందర ఉండే సౌదీ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. నాకు 30,000 రియాలు మొత్తం ఇస్తేనే అంటాడు. వాడు మాత్రం తర్వాత బండి రిపేర్ చేయించుకున్నాడు. ఆ కేసు ఎత్తుకొని వేసి కోర్టులో వేసినాడు. ఇప్పుడు కోర్టులో 2 సార్లు హియరింగ్ వచ్చింది అనమాట. అంటే అది చెప్తారనమాట, అట్లా మనం కోర్టుకు పోయే అవసరం లేదు, అట్లే అంటే ఇట్లా చెప్తారు ఇట్లా అని. కోర్టులో ఏం ఆర్డర్ వచ్చిందంటే నువ్వు 30,000 కట్టాలని వచ్చింది. మళ్ళా ఇంకో స్టెప్కు ఇంకా మళ్ళీ వాయిదా పడింది అనమాట. ఇంకా రాలేదు. చూసినారా, తొందరపడి ఇలా చేయడం, తప్పు చేయడం వల్ల వాడి ఇంటికి పోయేవాడు ఇక్కడ నిలిచిపోయినాడు. ఇప్పుడు 30,000 అంటే దగ్గర ఎంత డబ్బులు అయిపోతుంది ఇండియా డబ్బులు? వీళ్ళకేసి దగ్గర 6.5 లక్షలు 7 లక్షల వరకు కట్టాల. అక్కడ పెండ్లాం బిడ్డలు ఎప్పుడో సాడని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు దయచేసి ఎవరు కానీ, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ, ఇది నా వీడియో మీ వరకు చేరింటే ఇది చూసి మీరు వచ్చిన తర్వాత భద్రంగా ఉండండి. ఎందుకంటే మీకు ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళకు ఆలోచించుకొని ఇక్కడ బండిలు నడపండి. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్ మీద కలుద్దాం. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్, గుడ్ నైట్.